శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిప్రియ భక్తి టీవీ వీక్షకులకు అనేక నమస్సులు. ఎవడు పాపి అంటే ఎవరు శ్రేష్ఠులు అంటే మనం చూసుకుంటే ఎవరు పాపి అంటే భగవంతుడు మనకు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటటువంటి విభూతినిచ్చాడు. అందుకు ఈశ్వరునికి వేల కృతజ్ఞతలు ఎవరు చెప్తారో వారు శ్రేష్ఠులు. ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వారు శ్రేష్ఠులు. భగవంతుడు ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతి ఐశ్వర్యం ఏదైతే ఉందో దాన్ని తను వాడుకుంటూ తన కుటుంబ సభ్యుల కోసం వినియోగించుకుంటూ దాన ధర్మాలకు ఉపయోగిస్తాడో అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తాడో లేకపోతే సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడతాడో అటువంటి వాడు శ్రేష్ఠుడు. అంటే నా చిన్ని బుజ్జకి శ్రీరామ రక్ష అన్న చందాన కాకుండా చుట్టూ ఉన్నటువంటి వారి గురించి కూడా కేవలము నేను, నా భార్య, నా పిల్లలు వీరు మాత్రమే కాకుండా సమాజం గురించి భగవంతుడికి కూడా ఇప్పుడు నాకు ₹1 వచ్చిందనుకోండి, రూపాయి వచ్చినప్పుడు ఆ రూపాయిలో 50 పైసలు నేను ఖర్చు పెట్టుకొని ఒక పావలా భగవంతుడి కింద ఖర్చు చేసి ఒక పావలా సమాజానికి కింద ఖర్చు చేశాను అనుకోండి, అప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం అనేటటువంటి విభూతి ఏదైతే ఉందో అది నేను సద్వినియోగం చేసినట్టు. అప్పుడు నేను శ్రేష్ఠుడిని అవుతాను. మరి పాపి ఎవరండి అంటే భగవంతుడు వీడికి ఐశ్వర్యం ఇస్తాడు, బాగా ఇస్తాడు, కోట్ల డబ్బులు ఇస్తాడు, కానీ పిల్లికి బిచ్చం పెట్టాడు. ఎంగిల్ చేత్తో కాకిని తోలడు. అంటే ఎంగిల్ చేత్తో కాకిని ఇట్లా అంటే కూడా ఈ వేలుకున్నటువంటి మెతుకు కూడా ఆ కాకికి వెళ్ళిపోయి ఆ కాకి తింటుందేమో, నేను తినలేనేమో అనే ఆలోచనలో ఉంటాడట. అటువంటి వాడు పాపి. భగవంతుడు ఇచ్చాడు కదా నీకు విభూతి ఐశ్వర్యం అని, నేనే తినాలి, నా భార్యే తినాలి, నా బిడ్డలే తినాలి, ఇంకెవరికి కూడా నేనేమి ఇవ్వను, మిగిలిందంతా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తాను, నా తర్వాత తరాల వాళ్ళు తింటారు అని ఇక్కడ ఈ లౌకికమైనటువంటి వాటి గురించే ఆలోచిస్తాను. అంటే ఈ లౌకికమైనటువంటి వాటి మీదే ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఈ వచ్చినటువంటి దాంట్లో ఎంతో కొంత భగవంతునికి ఈశ్వరుడికి సేవకి అర్పించడం కానీ ఈశ్వరుడికి సేవ చేయటం కానీ అటువంటివి ఏమీ చేయడు. సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు ఏమీ చేయడు. సమాజం గురించి నాకెందుకు, నేను నా కుటుంబం మాత్రమే అనేటటువంటి ఆలోచనలో ఉంటాడు. ఈ పెట్టినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా తరువాతి తరాల వాళ్ళు నేను తీసుకుంటాను, నా బిడ్డలు తీసుకుంటారు, నా మనవాళ్ళు తీసుకుంటారు, నా ముని మనవాళ్ళు తీసుకుంటారు అన్న ఆలోచనలో ఉంటాడు. కానీ ఈ సంసార సాగరంలో భార్య బిడ్డలని చూడాలి, అది ధర్మం, ఎవ్వరూ కాదనరు. కానీ మనకున్నటువంటి దాంట్లో ఎంతో కొంత భగవంతుడు ఇచ్చిన దాన్ని కొంత భగవంతుడి నిమిత్తమై కొంత సమాజానికి నిమిత్తమై వాడి తీరాలి. అటువంటి వాడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వినియోగించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు పాపి కింద చెప్తారు. ఈ సమాజంలో మనం నివసిస్తున్నాము అంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అనుకుంటాం కదా. సమాజంలో నివసిస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడే పనులు మనం చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. అది ఏ రకంగా అయినా సరే. అంటే నీ డబ్బు పెడితేనేనా అంటే డబ్బు పెడితే పెట్టచ్చు, పెట్టే శక్తి ఉంటే. పెట్టలేని శక్తి లేదు, పెట్టే శక్తి నా దగ్గర లేనప్పుడు ఏదో మాట సహాయం అన్నా చేయాలి. అమ్మ మాట పోతేనే ఏదో అయిపోతుందని బాధపడటం, ఆ తర్వాత ఎవరైనా సరే మన ఇంటికి ఒక అతిథి వస్తే భోజనం చేస్తే అంటే మెతుకుపోతే బతుకుపోతుంది అనేటటువంటి చందాన్ని ఆలోచించటం, ఇట్లాంటివన్నీ కూడా చేసేటటువంటి వాడే పాపి. భగవంతుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఈ లౌకికమైన విషయాల గురించే ఆలోచించటం, ఆ తర్వాత విషయం గురించి ఆలోచించకపోవటం వాడే పాపి.
మరి శ్రేష్ఠుడు ఎవరు? ముందే అనుకున్నాం మనం. అంటే ఈ సమాజంలో నివసిస్తున్నందుకు ఈ సమాజానికి ఎంతో కొంత చేయటం, భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ జన్మ ఇచ్చాడు, అందుకు కృతజ్ఞతగా ఈశ్వరుడికి ఎంతో కొంత సమర్పించటం, ఆ తర్వాత ఆ లోకం గురించి ఆలోచించడం, అటువంటి వాడు శ్రేష్ఠుడు. పాపికి శ్రేష్ఠుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. స్వస్తి.